కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలో కమలాపురం మండలంలో 2 మండలాలకు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీలు, సిమెంట్ కర్మాగారాలు 4 ఉన్నాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఇంకా చాలా ఏరియాలలో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలోనే, కమలాపురం ఎర్రగుంట్ల మండలంలోనే 4 కర్మాగారాలు, అంటే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కర్మాగారాలు, సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ విధానాల్లో భాగంగా స్థానికంగా చుట్టుపక్కల పల్లెలు, పట్టణాలు, ప్రాంతాల ప్రజలు ఆ కర్మాగారాలలో పనిచేసే విధంగా ఉండాలి. కానీ అస్సాం నుండి, గుజరాత్ నుండి, మహారాష్ట్ర నుండి, ఇంకా రకరకాలుగా వేరే రాష్ట్రాల నుండి, బీహార్ నుండి చాలా వరకు ఆ సంస్థల్లో దాదాపు 70-80% ఆ వర్కర్లు, అక్కడ పనిచేసే వ్యక్తులు, అక్కడ అధికారులు, అధికార విధానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కర్మాగారాలకు సంబంధించిన భూములు, కర్మాగారాలకు సంబంధించిన విధానాల్లో భాగంగా పూర్తిగా స్థానికులవే ఆ భూములు. ఆ భూముల్లో కర్మాగారాలు ఏర్పాటు చేసిన తర్వాత మినిమం చట్ట ప్రకారంగా స్థానికులకు 70-80% అక్కడ ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు ఉండాలి. అక్కడ రకరకాలుగా శ్రామికులు, కార్మికులు అందరూ పనిచేయాలి. ఆ విధానాలతో అన్ని విధాలుగా ఆ కర్మాగారాలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు మొత్తము లేబర్ దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, శ్రామికుల దగ్గర నుండి మొత్తం అందరూ వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి చిన్న చిన్న గుడిసెల్లాగా, రేకుల షెడ్యూల్లాగా వేసుకొని వాళ్ళకి ఏర్పాటు చేయించి వాళ్ళతో పనులు చేయించుకోవడం ఎంతవరకు కరెక్టు ఆ యాజమాన్యానికి తెలియజేస్తాను. అక్కడ టెక్స్మో సిమెంట్ ఉంది, కోరమండల్ సిమెంట్ ఉంది, ఐసిఎల్ సిమెంట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇంకా కొన్ని వేరే విధంగా ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇంకా అనంతపురం అట్లా వేరే చూసుకుంటే. ఇలాంటి కర్మాగారాలలో వేరే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తే అధికారుల దగ్గర నుండి చివరికి లేబర్ వర్క్ చేసే వ్యక్తుల దగ్గర వరకు కూడా ఆ వ్యక్తులనే ఏర్పాటు చేసుకొని పనిచేస్తారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి వీటిపైన. అదే విధానాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అనంతపురము, కర్నూలు జిల్లా వ్యక్తులే వేరే ఏరియాకు వలస వెళ్ళి ఇబ్బందులు గురవుతున్నారు. అంటే అక్కడ ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు ఇక్కడ ఆశ్రమం కల్పించి అన్ని విధాలుగా వాళ్ళకు చేతుగా అన్ని విధాలుగా అండదండగా కాంట్రాక్టు బేసిక్లో వాళ్ళకు వర్కులు ఇస్తూ రకరకాలుగా వాళ్ళకి చేయుత ఇచ్చే విధంగా ఈ కర్మాగారాల విధానాలు. అదేవిధంగా ఎవరైతే ఈ లేబర్ కాంట్రాక్ట్ ఉంటారో, ఎవరైతే ప్యాకింగ్ ప్లాంటు కాంట్రాక్ట్ ఉంటారో, ఎవరైతే రకరకాలుగా అక్కడ కాంట్రాక్టు వర్కర్లు ఉంటారో వీళ్ళందరూ స్థానికులను తీసుకోకుండా వేరే వ్యక్తులను తీసుకొని పని చేయించుకుంటున్నారు. ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారు గమనించి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ఉండాలని, స్థానికులకు అన్ని విధాలుగా మినిమం అంటే 80% అక్కడ అన్ని విధాలుగా పని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక డిమాండ్ తెలియజేస్తున్నాం.